వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. రూపం చూసి మోసపోవద్దు, రూపాయిని చూసి మిడిసిపడద్దు. ఎందుకు అంటే రూపం రూపాయి రెండూ కూడా లైఫ్లో శాశ్వతం కాదు. రూపం కూడా ఎన్నో రోజులు ఉండదు, ఏజ్ వస్తే అది పోవాల్సిందే. రూపాయి కూడా ఏ టైంలో ఎవరి దగ్గర ఉంటుంది అనేది తెలియదు అనమాట. కాబట్టి రెండింటిని చూసి కూడా మోసపోవద్దు, మిడిసిపడద్దు. ఎంత సంపాదించినా కానీ సర్దుకుపోయే భార్య లేకపోతే ఆ లైఫ్ నరకంగా ఉంటుంది. భర్త ఎంత సంపాదించినా అదే సర్దుకుపోయే భార్య లభించిందనుకోండి, ఆ భర్త ఎన్ని కోట్లు లేకపోయినా కూడా ధనవంతుడనే చెప్పచ్చు. అలాగే భర్త ఒక తండ్రిలాగా అంత ప్రేమగా చూసుకుంటే ప్రతి భార్య కూడా ఒక యువరాణిలానే ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే తండ్రికి మాత్రమే కూతురు యువరానమాట. అదే తండ్రి ప్రేమని భర్త కూడా ఇచ్చాడనుకోండి, ఆ రాజ్యానికి ఆమె అక్కడ కూడా యువరానే అనమాట కదా. ఆనందానికి ఆవేశం ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది. కానీ బాధకి బాధ్యత ఎక్కువ, కాబట్టే లోపలే దాచుకుంటుంది. ఎంత బాధ వచ్చినా కానీ బయటపడకుండా లోపలే ఉంచుకోవడానికే అందరం కూడా ప్రయత్నిస్తామన్నమాట. కానీ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఆనందిస్తారని చెప్పేసి ఆవేశంతో అందరికీ చెప్పేస్తూ ఉంటాం అనమాట. పెళ్ళైన ఒక ఆడపిల్ల తన సంతోషంలో ఉన్నప్పుడు తన అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకుంటుందో చేసుకోదో తెలియదు, కానీ తన బాధలో ఉన్నప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా గుర్తు చేసుకునేది తన అమ్మా నాన్నల్ని అనమాట. సంతోషంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా గుర్తు చేసుకోరు, ఎందుకంటే అమ్మా నాన్నంత ప్రేమగా తన భర్త తనని చూసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా గుర్తు రానంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోరు. ఖచ్చితంగా అంత రాదనమాట, ఎందుకంటే ఇక్కడనే చాలా ప్రేమ దొరుకుతుంది కాబట్టి. కానీ బాధలు ఉన్నప్పుడు మాత్రం మొట్టమొదటిగా గుర్తొచ్చేది వాళ్ళే అనమాట, ఎవరికైనా కానీ, ఎస్పెషల్గా ఆడపిల్లలకి.